రామరెడ్డి గారు జయరాం గారు రైతు సంక్షేమం గురించి కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతోంది. భారతదేశంలో మొట్టమొదటిసారి ఇంత భారీ మొత్తంలో రైతు రుణమాఫీ చేసింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అంటూ గట్టిగా చెప్పండి, ఇంటింటికి పోయి చెప్పండి. దేశవ్యాప్తంగా కూడా ఈ అంశాన్ని వీళ్ళు ప్రచారం చేయడానికి సిద్ధంగా కనిపిస్తున్నారు. కేసీఆర్ రైతు రుణమాఫీ చేయలేదు, రైతు రుణమాఫీ చేసింది మొట్టమొదటిసారిగా కాంగ్రెస్ పార్టీయే 2 లక్షల రూపాయల రుణమాఫీ అంటూ అటు కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తున్నటువంటి మాట. ఇక అంశం అట్లా ఉంటే గనక రైతు బంధు విషయం అయితేనేమి, రైతు బీమా విషయం ఇందాక దత్తాత్రేయ గారు చెప్పినట్టు, అట్ ది సేమ్ టైం 24 గంటల కరెంటు విషయం అయితేనేమి, అట్లాగే 100% ధాన్యం కొనుగోలు కానీ, ఇంకా 28 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసినామని చెప్తున్నారు. కాకతీయ మిషన్ కాకతీయ లాంటి కార్యక్రమాలు కూడా చేసింది తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత. రైతులకు సాగునీరు అందించినాం, ప్రజలకు తాగునీరు అందించినాం, పంట ఎండిపోకుండా మేము చూసుకున్నాం. రుణమాఫీ కూడా చేసినటువంటి చరిత్ర మాది అంటున్నారు. ఒక రుణమాఫీయే చూడాలా, లేదంటే గతంలో చేసిన కేసీఆర్ చూడాలా? కేసీఆర్ రైతులకు అన్యాయం చేసిండా, కేసీఆర్ రైతుల్ని రాజు చేసిందంటూ టీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్తున్నటువంటి మాట. కాంగ్రెస్ పార్టీ రైతుల పార్టీ, ప్రజల పార్టీ అని చెప్తున్నారు. ఏం చెప్తారు? మీకు ఐ న్యూస్ యాజమాన్యానికి, ప్యానెల్లో ఉన్న మిత్రులకు, ప్రేక్షకులకు నమస్కారాలండి. ఒక్కటి, మీరు అడిగిన ప్రతి మాట కూడా అదొక ప్రశ్న కంటే కూడా ప్రజల పక్షాన ఐ న్యూస్ మాట్లాడుతున్న ప్రతి మాట నేను అభినందిస్తున్నా. ఇక్కడ విషయం ఏంటంటే, ఎవరు ఏం చేసినా కూడా ప్రజల కోసం. వీళ్ళు ఒక విషయాన్ని మోడీ ఇచ్చిన, కేసీఆర్ ఇచ్చిన, రేవంత్ ఇచ్చిన, చంద్రబాబు నాయుడు ఇచ్చిన, వీళ్ళు కష్టార్జితం కాదు, వీళ్ళ సొమ్ము కాదు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. వీళ్ళు ఏదో అక్కడ పొలాల కష్టపడి తీసుకొచ్చి ఇచ్చింది కాదు. వీళ్ళు గెలవడం కోసము వీళ్ళు వాగ్దానాలు చేసి ఆ వాగ్దానాలు నెరవేర్చి నేను ఇచ్చిన అంటున్నారు. ఆ పదాన్ని రాజకీయ పార్టీల నోట్ల నుంచి మానేంత వరకు ఇదే మాట మాట్లాడు. అది మీరు ఏమీ ఇయ్యలేదు, మీకు అంత సినిమా లేదు. ప్రజలకు మీరు ఇచ్చిన వాగ్దానము, ప్రజల సొమ్ము ప్రజలకు ఖచ్చితంగా పంచాలి. అది రైతులో పంచితే రైతు క్షేమంగా ఉంటే రైతు మనకు అన్నం పెడతాడన్న వాస్తవాలను మర్చిపోయి నేను ఇచ్చినానే కేసీఆర్, నేను ఇచ్చినానే మోడీ, నేను ఇచ్చినానే రేవంత్, ఇదంతా ఒకటి డబ్బా కార్యక్రమం. సో ఇవ్వడాలు తీసుకోవడాలలో దీంట్లో ఉండే ఏం జరుగుతుంది అంటే, మోడీ గారు ఇస్తున్నారు కిసాన్ సంబంధించిన డిఫరెంట్ గా ఒక బెనిఫిషరీ స్కీమ్ తీసుకొచ్చారు. అది అభినందించవచ్చు. ఆయన 3 దఫాలుగా ఇస్తున్నారు. తప్పకుండా ఇస్తారు. 2,000 చొప్పున ఇస్తారు. సంవత్సరానికి 6,000 రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తారు. సంవత్సరానికి 6,000 రూపాయలు ప్రతి రైతుకు అందజేయడం కోసం వాళ్ళకు, అది అర్హులైన ప్రతి రైతు కాదు, అర్హులైన రైతులకు మాత్రమే ఇస్తుంది. ఇది 6,000 రూపాయలు. సో రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేస్తాయంటే, ఇక్కడ ఉండే పరిస్థితులను ఉండేసి రైతులను ప్రసన్నం చేసుకోవడం కోసము, రైతులు ఇళ్లలో రైతు ఒక్కడే కాదు, రైతు ఇంట్లోపల తన కుటుంబం ఓట్లు ఉంటాయి కాబట్టి వాటిని కొల్లగొట్టాలంటే రైతుల మీద ప్రేమ ఉన్నట్టుగా నటిస్తుంటారు. ఇది నటనే. ఈ రోజు కాంగ్రెస్ చేసినా, నిన్న బీఆర్ఎస్ చేసినా, ఇదంతా పెద్ద డ్రామా. ఈ నటించడం లోపల ఏం చేస్తారంటే, మేము రైతును బతికిస్తున్నాం అన్న దాన్ని. ఒకవేళ కనుక బీఆర్ఎస్ గురించి మాట్లాడతాను, 2 మాట. బీఆర్ఎస్ కనుక రైతులకు ఇంత పెద్ద మొత్తాన చేసినట్టు అవుతే, రైతులు మొత్తము క్షేమంగా ఉన్నట్టు అవుతే, రైతులు కన్నీళ్లే పెట్టకపోతే ఓటమి పాలయ్యేది కాదు. రైతులు తిరస్కరించే వాళ్ళు కాదు. రైతులు సో ఎగనామం ఓట్ల బిల్లు వేయకుండా ఎగనామం పెట్టే వాళ్ళు కాదు. రైతులు గత 10 సంవత్సరాల్లో ఎన్సీఆర్బి లెక్కల ప్రకారం 8,000 పైచిలుకులు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే ఏ ఒక్కరు కూడా చనిపోలేదని చెప్పి కేసీఆర్ గారు. ఇక విద్యార్థుల గురించి, ఆర్టీసీ కార్మికులు, ఎక్సెట్రా ఎక్సెట్రా విషయాన్ని మాట్లాడదలుచుకోలేదు. ఓన్లీ రైతుల గురించి మాట్లాడితే, అంటే ఇక్కడ కేసీఆర్ గారు రైతులకు చేసింది ఏమి లేదని నేను ఇంకోటి చెప్పాల్సిన పర్లేదు. ప్రజలకు వాళ్ళ చేతితోనే చెప్పారు, వాళ్ళ ఓటుతోని చెప్పారు. ఇక కేసీఆర్ గారి గురించి పదే మాట్లాడడం కూడా అనవసరం. నెక్స్ట్ రేవంత్ రెడ్డి 7 నెలల నుంచి రైతులకు చేపాలన్న దాని ఉన్నాడు. సో అనేక అంశాలను లేవనెత్తేశాడు. అవి మేము గత 5 సంవత్సరాల నుంచి మనం అంతా మాట్లాడుకున్నది, 10 సంవత్సరాల నుంచి మనం అంతా మాట్లాడుకున్న దాంట్లోపల లేదు. ఒక ఉద్యమకారులాగా మాట్లాడిన రేవంత్ రెడ్డి ఒక్కసారిగా కాదు 2 దఫాలుగా చేస్తామని చెప్పారు. దానికి ఎలాంటి ఇబ్బంది లేదు, అభినందిద్దాం. ఈ 1,00,000 రూపాయల రుణమాఫీ చేసినందుకు అభినందించడంలో నాకు ఎలాంటి ఇబ్బంది లేదు. డెఫినెట్ గా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, రేవంత్ను అభినందిస్తున్నాను. సేమ్ టైం మీరు ఇప్పటి వరకు వీళ్ళనే కనుక్కున్నారా? ఇంకా కనుక్కోవడానికి ఇంకెంత టైం పడుతుంది?
ఈ 2 లక్షల రూపాయల రుణాన్ని తీర్చడానికి మీకు ఇంకెంత టైం పడుతుందో అది కూడా చెప్పాలి. ఆగస్టు 15 వరకు అని చెప్పారు. ఆగస్టు 15 వరకు ఇది పూర్తి స్థాయి లోపల ఇస్తారా? ఇస్తే ఎంత మందికి ఇస్తున్నారు అన్న విషయాన్ని మీ దగ్గర లెక్కపత్రం ఉంటుంది. అది ప్రజలకు ఒక వైట్ పేపర్ ద్వారా రిలీజ్ చెయ్యండి. మీరు ఎందుకంటే శ్వేతపత్రాన్ని రిలీజ్ చేసే సంప్రదాయము రేవంత్ తీసుకొచ్చిండు, సంతోషం. అలానే రైతులను ఏ విధంగా గుర్తించారు, మీరు గుర్తించిన పద్ధతి ఏంది? అంటే ఇక్కడ గుర్తింపు విషయంలో జయరాం గారు మీరు అన్నట్టు రైతుల్ని ఏ విధంగా గుర్తించారు, అర్హులైనటువంటి రైతుల్ని అన్నది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎట్లా అయితే నిర్ణయం తీసుకుందో, అర్హులైనటువంటి రైతులు ఎవరు? ఇప్పుడు ప్రతిపక్ష పార్టీలు కూడా ప్రజల పక్షానే ఉండాలి కొట్లాడే విషయంలో. బట్ నేనేమంటున్నా అంటే రైతు రుణమాఫీ అయినటువంటి రైతులు సంబరాల్లో ఉంటే బాధలో నిరాశలో ఎంతో మంది రైతులు, లక్షల మంది రైతులు ఉన్నారు అన్నది బీఆర్ఎస్ పార్టీ వాదిస్తోంది, భారతీయ జనతా పార్టీ వాదిస్తోంది. సో ప్రజల్లోకి వెళ్ళండి అంటూ హరీష్ రావు కాంగ్రెస్ పార్టీ నాయకులు గ్రామాల్లోకి వెళ్ళండి, అసలైన లబ్ధిదారులకు రైతు రుణమాఫీ జరగలేదని చెప్పేసి మాట్లాడుతున్నారు. ప్రతిపక్షాలు కొంత సమయం తీసుకొని రైతు రుణమాఫీ జరగనటువంటి బాధిత రైతులతోటి ఏమైనా సంప్రదింపులు జరుపుతారా? అట్లాంటి సభలు ఏమైనా పెట్టేటువంటి అవకాశాలు కనిపిస్తాయా? సో అసలు రుణమాఫీ కొంతమందికే చేస్తారు. ఇప్పుడు మాటలు మాట్లాడుకోవడం వేరు. 30% మందికి ఇచ్చారు, 70% మందికి ఇవ్వలేదంటూ బండి సంజయ్ మాట్లాడతారు, ఏదో చారణ కూరకు బారణ మసాలా అని చెప్పేసి కేటీఆర్ మాట్లాడతారు. బట్ లెక్కల ప్రకారం బాధితులు ఎంతమంది ఉన్నారు అన్నది ప్రజల్లోకి తీసుకెళ్లాలంటే మీడియా ముందో ప్రెస్ మీట్లు పెట్టే కాదు, ప్రజల్లోకి వెళ్ళి గ్రామాల్లో సభలు పెట్టేటువంటి ఛాన్సెస్ బీఆర్ఎస్ పార్టీ ఏమైనా ఎత్తుకుంటుంది అనుకోవాలా? ఇది ఒకటి, నేను ప్రజలకు, మీడియా మిత్రులకు, మీకు యావత్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తెలియజేసిన ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇప్పటి వరకు నేను అనలిస్ట్ గానే పరిచయం, జనాలకి అనలిస్ట్ గానే మాట్లాడుతున్నాను, దాన్ని పారదర్శకంగా మాట్లాడుతున్నాను, ఏ ప్రభుత్వం అయినా కూడా ఎలాంటిది వదిలిపెట్టకుండానే మాట్లాడుతున్నాను. దాంతో పాటు మొన్న జరిగిన కొన్ని సమావేశాల లోపల నన్ను తెలంగాణ ప్రజల కొన్ని సంఘాలు ప్రజా జేఏసీ నిర్మించి దానికి చైర్మన్ గా నన్ను ఎన్నుకున్నారు. దానికి ఎన్నుకున్న ప్రతి సంఘానికి, ప్రతి వ్యక్తికి, ప్రతి బిడ్డకి నమస్కారాలు ఐన్యూస్ ద్వారా మొట్టమొదటిసారి తెలియజేస్తున్నాను. నేను ఆగస్టు 15 తర్వాత ఇదే ప్రభుత్వం ద్వారా రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద వాళ్ళు ఎంత మందికి పంచారు అనే సమాచారాన్ని పూర్తిగా సేకరిస్తాను. ఇలా నాకు ఎలాంటి డౌట్ లేదు. ఒకవేళ కనుక ఆ సమాచారం ఇవ్వకున్నా, అందులో లోపాలున్నా, అందులో ఇలాంటి ఇబ్బందులున్నా, నేను ఏ రాజకీయ పార్టీ కోసం అయితే 10 సంవత్సరాలు గెలవాలని కొట్లాడినో దాని బహుమాటం లేదు. కాంగ్రెస్ కోసము నన్ను మా రామన్నకు నేను మంచి తమ్ముని, అలా డౌట్ లేదు. పర్సనల్ గా నన్ను చాలా ఇష్టపడతాడు. ఆయన బీజేపీ అయినా నన్ను ప్రేమతో ఆయన తప్పకుండా మీరు ప్రజల పక్షం మాట్లాడితే ఇబ్బంది ఏం లేదు. ఎవరైనా ప్రజల పక్షం జేఏసీలున్నా ప్రజా సంఘాలున్నా కానీ ప్రజల పక్షాలు ఉంటే ఇబ్బంది ఏం లేదు. ఐల్ కమ్ బ్యాక్ టు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత డిబేట్ విల్ బి కంటిన్యూ.